యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. మన దేవుడైన యెహోవా తన బిడ్డల పక్షముగా యుద్ధము చేయవాడు. దావీదు గొల్యాతుతో యుద్ధము చేసినప్పుడు దావీదు పక్షమున ఆయన నిలిచి విజయాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సౌలు దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు పక్షమున నిలిచి యుద్ధము చేసి రక్షించారు. ఆమేన్. దావీదుకు వ్యతిరేకముగా అబ్షాలోము లేచినప్పుడు దావీదు పక్షముగా యుద్ధము చేసి తిరిగి రాజునుగా చేశారు. ఆమేన్. దావీదు చేసిన అనేక యుద్ధములలో అతని పక్షమున నిలిచి అన్నిటిలోనూ విజయాన్ని కలుగజేశారు. ఆమేన్. అదే తండ్రి అయిన దేవుడు ఈరోజు మన పక్షమున యుద్ధము చేసి మనలను రక్షించేవారు.